డస్ డిడ్ డన్ని ఎప్పుడు వాడాలో ఒకసారి చూసేద్దాం. సో డూ ఎప్పుడు వాడాలి అంటే సింపుల్ ప్రజెంట్లో, డూని డస్ని మనం సింపుల్ ప్రజెంట్లో వాడతాం. అదే డిడ్ అయితే సింపుల్ పాస్ట్లో వాడతాం. డన్ని ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ లేదా ఫ్యూచర్ పర్ఫెక్ట్లో వాడతాం. సో ఒకసారి ఎప్పుడెప్పుడు వాడాలో చూద్దాం. డూ ఐ, వి, యూ, దే అండ్ విత్ ప్లూరల్ నౌన్స్. అదే డస్ అయితే హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్, అలాగే సింగులర్ నౌన్స్. ఇవి ప్రజెంట్లో వాడతామండి, డూని డస్ని వీటితో వాడతాం. అదే డిడ్ అనుకోండి, బోత్ సింగులర్ ప్లూరల్ రెండింటికి వాడచ్చు, అయితే మనం పాస్ట్ టెన్స్లో వాడతామన్నమాట. నెక్స్ట్ డన్ ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అలాగే ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్సెస్లో వాడతాం. అంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్తో అనమాట. సో ఒక్కసారి మనం ఎక్సర్సైజ్ చూద్దాం. ద డాష్ హోంవర్క్. సో ఇక్కడ రెగ్యులర్గా హోంవర్క్ చేస్తూ ఉంటారు కదా పిల్లలు. దే డాష్ హోంవర్క్. దే అనేది ఏంటి? ప్లూరల్. సో ఐ, వి, యూ, దే అని చెప్పాను కదా. సో అక్కడ దే డూ హోంవర్క్. అలాగే షీ డాష్ హోంవర్క్. సో ఇక్కడ డస్ దగ్గర ఉంది కదా, హీ, షీ, ఇట్, షీ డూస్ హోంవర్క్ అంటే రెగ్యులర్గా తను హోంవర్క్ చేస్తూ ఉంది. సీమా డాష్ హోంవర్క్ రెగ్యులర్లీ. సీమా సింగులర్ నౌన్. సో ఇక్కడ కూడా డూస్ వస్తుందన్నమాట. అంటే రెగ్యులర్గా చేసే వాటికి సింగులర్కి అయితే మనం డూస్ పెడుతున్నాం, ప్లూరల్కి ఏమో డూ పెట్టాం. నెక్స్ట్ ఐ డాష్ హోంవర్క్ ఎస్టర్డే. సో ఎస్టర్డే అంటే నిన్న. సో నిన్న అంటే పాస్ట్ కదండి, కాబట్టి ఇక్కడ మనం డిడ్ వాడాం. సో ఇక్కడ పాస్ట్లో చెప్పాం కదా, బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ ఇన్ ద పాస్ట్ టెన్స్. సో ఎస్టర్డే పాస్ట్ కాబట్టి మనం డిడ్ వాడాం. అలాగే వీ డాష్ హోంవర్క్ ఇన్ ద మార్నింగ్. సో మార్నింగ్ మనం హోంవర్క్ చేసాము అని అర్థం. ఆల్రెడీ ఇప్పుడు ఈవినింగ్ కదా, సో మార్నింగ్ టైం కంప్లీటెడ్ కాబట్టి ఇది కూడా పాస్టే. సో పాస్ట్లో మనం డిడ్ వాడతాం, పాస్ట్లో డిడ్ వాడతాం కదా. సో హియర్ వీ డిడ్ హోంవర్క్ ఇన్ ద మార్నింగ్, పాస్ట్ కాబట్టి డిడ్ వాడాం. అలాగే హీ హ్యాస్ డాష్ హోంవర్క్ జస్ట్ నౌ. ఇప్పుడే తను హోంవర్క్ కంప్లీట్ చేశాడు. ఇక్కడ చెప్పుకున్నాం కదా, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అంటే పర్ఫెక్ట్ టెన్సెస్లో మనం డన్ వాడతాం కదా. సో ఇక్కడ మనం హ్యాస్తో డన్ వాడాం. హీ హ్యాస్ డన్ హోంవర్క్ జస్ట్ నౌ. సో ఇది చూడండి, యూ విల్ హ్యావ్ డాష్ హోంవర్క్ బై దిస్ టైమ్ టుమారో అంటే రేపు ఈ టయానికి నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేసి ఉంటావు. ఇక్కడ కూడా హ్యావ్ ఉంది కదా. సో హ్యావ్ డన్, హ్యాస్ డన్, హ్యాడ్ డన్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఈ విధంగా మనం డన్ని వాడచ్చు అనమాట. సో మనం కొన్ని బ్లాంక్స్ని ఫిల్ చేస్తున్నప్పుడు, ఎక్సర్సైజెస్ని చేస్తున్నప్పుడు ఈ విధంగా అనలైజ్ చేసుకొని మిస్టేక్ రాకుండా చేయొచ్చు. డూ, డస్, డిడ్ అండ్ డన్. సో నచ్చితే కామెంట్ చేయండి అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.